అలాగే గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు. గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి. జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చివరికి అతని బతుకు తెలియదు. 1945లో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు, ఇంకా జర్మనీ గెలుస్తుందని చెప్పి వాళ్ళ బంకర్లో ఎలైడ్ ఆర్మీ వచ్చి కాల్ చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. సో జగన్, నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది, మర్చిపోకదు. రాజధాని గురించి, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి, కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే. ఈ రోజున రాజధాని అంటే 3 చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది. వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే. అమరావతియే రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి గూడెం ఈ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం. 3 రాజధానులు లాంటి ఐడియాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి.